హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదల చేయబోతున్నట్లుగా మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అక్టోబర్ 11వ తేదీ నాటికి పూర్తి చేసి అర్హులైనటువంటి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అక్టోబర్ 11న నియామక పత్రాలు అందజేయబోతున్నట్లుగా మీ అందరికీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోకి సంబంధించినటువంటి వివరాలు అనేవి మన ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఈ నియామక ప్రక్రియలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 13 కొత్త నోటిఫికేషన్స్ ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు. చాలా నోటిఫికేషన్స్ ద్వారా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే అవుతుంది. చాలా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఉద్యోగాలకి తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇవి మనకి రెగ్యులర్గా ఉండే ఉద్యోగులుగానే పరిగణించవచ్చు. ఎందుకంటే మనకి వీటిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పట్టణ ఆరోగ్య కేంద్రాలు జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోకి వస్తాయి కనుక మనకి ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత తీసేస్తారు అనేటువంటి అపనమ్మకం అయితే కలిగి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా ఎంపిక చేయడం జరుగుతుంది, ఏజ్ ఎంత ఉండాలి, వీటితో పాటుగా ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. మనకి మొదటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్లోని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అర్హత ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు చెప్పబోయే ఉద్యోగాలకు అర్హత ఉంటుంది కనుక మీరు రెడీగా కొన్ని సర్టిఫికెట్స్ అనేవి ఉంచుకున్నట్లయితే మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్ వస్తుంది కనుక వెంటనే ఆ వీడియో చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి జిల్లా నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కనుక ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని చూసి వెంటనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది అభ్యర్థులకి చేరే విధంగా షేర్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఏ జిల్లా నోటిఫికేషన్ వచ్చినా మీ అందరికీ కూడా చెప్పే విధంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఒక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే చెప్తున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇదే నియమ నిబంధనలు అనేవి పాటించడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గైడ్లైన్స్ ప్రకారం రిక్రూట్మెంట్ అయితే చేయడానికి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు జిల్లాలో ఉన్న వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. వాటి ప్రకారం ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోనే ఈ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్లో మనకి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ లేదా యూపీహెచ్సిలో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఓసీ అభ్యర్థులైనట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు అయితే ఉండాలి. సెప్టెంబర్ 1, 2021 నాటికి ఈ ఏజ్ అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో సెప్టెంబర్ 1, 1979 తరువాత జన్మించిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైనట్లయితే సెప్టెంబర్ 1, 1974 తర్వాత జన్మించిన వాళ్ళు అర్హులవుతారు. వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కనుక 47 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైనట్లయితే వాళ్ళు 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వాళ్ళు సెప్టెంబర్ 1, 1971 తర్వాత జన్మించిన వాళ్ళు అర్హులైతే అవుతారు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ జిల్లాలో మనం చూసుకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అక్కడ ఒక డ్రాప్ బాక్స్ కానీ మనం ఏర్పాటు చేయడం జరుగుతుందని అక్కడ మేము ఆ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ జిల్లాలో సెప్టెంబర్ 30 వరకు కూడా చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా
దాదాపుగా డేట్ అనేది ఈక్వల్గా ఉండొచ్చు, ఎందుకంటే అఫీషియల్ జీవోలో అలానే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అయితే అన్ని జిల్లాల్లో కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా యాక్సెప్ట్ చేస్తారా లేదనేది మనం అయితే చెప్పలేము, ఎందుకంటే కొన్ని జిల్లాల్లో డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ డ్రాప్ బాక్స్లో కానీ వేసేటువంటి అవకాశం అయితే ఇచ్చారు. డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక చూసుకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకోవాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకోవాలి. దీంతో పాటుగా సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది మనకి అంటే ఒక పోస్ట్కి ఏదైతే అర్హత ఉందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. కాబట్టి మీ దగ్గర తప్పనిసరిగా డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. మరియు కాపీ ఆఫ్ మార్క్స్ మెమోస్ ఆఫ్ క్వాలిఫికేషన్ మెన్స్డ్ ఇన్ అగైన్స్ట్ పోస్ట్ అంటే డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ కూడా మీ దగ్గర ఉండాలని చెప్పడం అయితే జరిగింది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ నుండి పొందినటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే పొందాలని చెప్పారు. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు అయితే ఉండాలి. అవి ఉంటేనే మీరు ఏ జిల్లాలో అయితే చదువుకుంటారో ఆ జిల్లాలో తప్పనిసరిగా మీకు లొకాలిటీ అయితే వర్తిస్తుంది, లేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్గా పరిగణించడం అయితే జరుగుతుంది. ఇక చూసుకుంటే సదరం సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి అవసరం అయితే ఉంటుంది, మిగతా వాళ్ళకి అవసరం అయితే ఉండదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. దీంతో పాటుగా స్పోర్ట్స్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది, అది కూడా ఎవరైనా సరే ఉన్నట్లయితే స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఆ సర్టిఫికేట్ అయితే ఉంటే వాళ్ళకి ఆ కోటా అనేది వర్తిస్తుంది. దీంతో పాటుగా ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ యాజ్ పర్ ఫార్మేట్ డ్యూలీ ఫిల్డ్ అండ్ సైన్డ్ అంటే మనకి అప్లికేషన్ అనేది వెబ్సైట్లో ఇస్తారు, అది డౌన్లోడ్ చేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలి, దాని మీద సైన్ అనేది కూడా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇక చూసుకుంటే ఎవరికైనా సరే వెయిటేజ్ అనేది వర్తిస్తుంది. ఏ విధంగా అంటే ఎవరైనా సరే గతంలో ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఆ సర్వీస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళకి వెయిటేజ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు కనుక మీకు ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ప్రతి 6 నెలలకి కూడా ఇన్ని మార్కులు అనేసి అయితే ఉంటాయి, ఆ విధంగా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు వెయిటేజ్ అయితే ఉంటుంది, ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనకి మార్క్స్ ఏ విధంగా కేటాయిస్తారనేది అయితే ఇవ్వలేదు, కొన్ని జిల్లాల్లో అయితే ఇస్తారు. మనం వేరే నోటిఫికేషన్ వచ్చినట్లయితే అందులో కూడా అబ్జర్వ్ అయితే చేద్దాం. ఫీజు కూడా ఉంటుంది చెప్పారు. ఈ జిల్లాలో అంటే గుంటూరు జిల్లాలో ఓసీ బీసీ అభ్యర్థులైనట్లయితే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ అయినట్లయితే 300 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో చెప్పారు. ఇక చూసుకుంటే ఈ జిల్లాలో అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్లో ఈ ఫీజును పే చేయాల్సి ఉంటుందని, దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఎక్కడ మనకి అప్లికేషన్లో మెన్షన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనేటువంటి పేరు మీద మీరైతే పే చేయాల్సి ఉంటుంది చెప్పడం జరిగింది. సెలక్షన్ అంతా కూడా మెరిట్ బేసిస్ అయితే భర్తీ చేయడం జరుగుతుందని, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బీ కండక్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ గుంటూరు అని చెప్పడం అయితే జరిగింది. అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక ఎంపిక కమిటీ అయితే ఉంటుంది, దాని ద్వారా ఎంపిక అయితే చేస్తారు. రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. 1 సంవత్సరం కాల పరిధికి వీటి భర్తీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఇవి మనకి జాతీయ ఆరోగ్య మిషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఈ జిల్లాలో 137 ఉన్నాయి. దీనికి 34,318 రూపాయల జీతం ఉంటుంది. జిఎన్ఎం కోర్స్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు అర్హులవుతారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఈ జిల్లాలో 47 అయితే ఉన్నాయి, 28,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్తో పాటుగా డిఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు లేదా ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. తప్పనిసరిగా ఏపీ పారామెడికల్ కౌన్సిల్లో లేదా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలని చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఇవి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 69 ఉన్నాయి, 15,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. డిగ్రీతో పాటుగా పీజీడీసీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఎల్జీఎస్ అనేటువంటి పోస్టులు అయితే 71 ఉన్నాయి, వీటిని కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. 12,000 రూపాయల జీతం ఉంటుంది. 10th క్లాస్తో పాటుగా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెంచే అధికారం కానీ తగ్గించే అధికారం కానీ గవర్నమెంట్కి ఉంటుందని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు.
ఇదే ఇన్ఫర్మేషన్ అనేది మనకి మరో జిల్లాకు సంబంధించి అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి పత్రికా ప్రకటనలో అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూడొచ్చు. సంచాలకులు ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విజయవాడ యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేటు గుంటూరు వారి యొక్క అనుమతితో ఈ దిగువ ఇచ్చినటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ లేదా అర్బన్ పిహెచ్సిలో గుంటూరు జిల్లా నందు పనిచేసేందుకు నోటిఫికేషన్ అనేది ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి శాలరీస్ అయితే సేమ్ అయినా ఉన్నాయి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఈ జిల్లాలో సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి నోటిఫికేషన్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.